చాలా వ్యాపారాలు చేశాను, నన్ను అడుగు. అసలు బట్టల వ్యాపారం మీద నమ్మకం లేదు, షేర్ మార్కెట్ని ఎలా నమ్ముతాం? రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? ప్రతి ట్రేడర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది రిస్క్ మేనేజ్మెంట్. చాలామంది ట్రేడర్లు ఏ షేర్ కొనాలి, ఏ షేర్ అమ్మాలి అనే దానిపైనే ఫోకస్ చేస్తారు. కానీ విజయవంతమైన ట్రేడర్లు మొదట ఆలోచించేది నేను ఎంత లాభం సంపాదిస్తాను కాదు, నేను ఎంత నష్టాన్ని భరించగలను అనేది. ఇదే రిస్క్ మేనేజ్మెంట్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర 10,000 ఉంది అనుకుందాం. మీరు ఒకే ట్రేడ్లో మొత్తం 10,000 పెట్టేస్తే ఒక తప్పు నిర్ణయం వల్ల పెద్ద నష్టం రావచ్చు. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ ఒక ట్రేడ్లో తమ మొత్తం మూలధనంలో 1% లేదా 2% కంటే ఎక్కువ రిస్క్ తీసుకోరు. అంటే 10,000 అకౌంట్లో ఉంటే ఒక ట్రేడ్లో గరిష్ట నష్టం అంటే 100 రూపాయల నుంచి 200 మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు స్టాప్ లాస్ అంటే ఏమిటి? స్టాప్ లాస్ అనేది మనకు రక్షణ కవచం అండి. ఉదాహరణకు మీరు ఒక షేర్ను 100 రూపాయల వద్ద కొనుగోలు చేశారు అనుకుందాం. మీ విశ్లేషణ ప్రకారం 95 కంటే దిగువకు వెళ్తే మీ ఐడియా తప్పు అని భావించారు. అప్పుడు 95 వద్ద స్టాప్ లాస్ పెడతారు. ధర 95కు వస్తే ట్రేడ్ ఆటోమేటిక్గా ముగుస్తుంది. దీంతో పెద్ద నష్టం తప్పుతుంది. ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి ట్రేడర్ తెలుసుకోవాల్సిన గోల్డెన్ రూల్. ఉదాహరణకు మీరు 100 రూపాయలు రిస్క్ తీసుకుంటున్నారు, కానీ లాభం 300. ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో 1:3 అవుతుంది. అంటే ఒక ట్రేడ్లో తప్పు జరిగిన 100 రూపాయలు మాత్రమే నష్టం. సరైన ట్రేడ్ అయితే 300 లాభం. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్లు సాధారణంగా 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో కోసం చూస్తారు. మరో పెద్ద తప్పు ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్. ఒక ట్రేడ్లో నష్టం వచ్చిన వెంటనే ఇప్పుడు డబ్బులు పెట్టి రికవరీ చేసేస్తా అని ట్రేడ్ చేయడం. ఇది చాలా ప్రమాదకరం. మార్కెట్తో కోపంగా పోరాడలేం. మార్కెట్ ఎప్పుడు మనకంటే చాలా పెద్దది. ఇప్పుడు పొజిషన్ సైజింగ్ గురించి మాట్లాడుకుందాం. మీ అకౌంట్ 50,000 అయితే ప్రతి ట్రేడ్లో మొత్తం డబ్బు పెట్టకూడదు. ట్రేడ్కు ముందు ఈ ట్రేడ్ తప్పు అయితే నేను ఎంత కోల్పోతాను అని అడగాలి. అదే పొజిషన్ సైజింగ్. స్టాక్ మార్కెట్లో మొదటి లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, డబ్బు కాపాడుకోవడం. ఎందుకంటే మీరు మూలధనాన్ని కాపాడుకుంటే అవకాశాలు మళ్ళీ వస్తాయి. కానీ మూలధనమే పోతే అవకాశాలు ఉన్నా ఉపయోగం ఉండదు. గుర్తుంచుకోండి, ఎంట్రీ స్ట్రాటజీ కంటే రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది. ఇండికేటర్ కంటే స్టాప్ లాస్ ముఖ్యమైనది. ప్రాఫిట్ కంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ముఖ్యమైనది. ఇదే విజయవంతమైన ట్రేడర్ల రహస్యం. ఈరోజు మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, స్టాప్ లాస్ అంటే ఏమిటి, రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏమిటి, పొజిషన్ సైజింగ్ ఎందుకు ముఖ్యమైనది తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మరియు మార్కెట్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.